హలో గాయ్స్, వెల్కమ్ టు అను వ్లాగ్స్. ఈరోజు ఎంతో ఇష్టమైన సేమియా ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నానండి. చాలామంది చిన్నప్పుడు తినే ఉంటారు సేమియా ఐస్ క్రీమ్. ఇప్పుడైతే ఎక్కడ దొరకట్లేదు. సో నేను అదైతే ఈరోజు మా పిల్లల కోసం ఇంట్లో ట్రై చేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ నేను ఇదివరకు చేశాను, బట్ ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, సమ్మర్ కదా, సో కూల్గా తన వాళ్ళ కోసం సేమియా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా ఒక బాండి అని పెట్టేసుకొని దాంట్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ అనేది సేమియా వేసుకోవాలి. అదైతే డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. దాంట్లో ఆయిల్, నెయ్యి ఇలాంటివి అయితే ఏమీ వేయకూడదు. డ్రైగా రోస్ట్ చేస్తూ అలా సిమ్లోనే లోపలి దాకా ఫ్రై అయ్యేలా వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలండి. అలా ఫ్రై చేశాక దాంట్లో అయితే 1/2 లీటర్ పాలైతే తీసుకోవాలి. నాకైతే ఇక్కడైతే క్రీమ్ మిల్క్ అనేది దొరకలేదండి. మీకు అక్కడ క్రీమ్ మిల్క్ అనేది దొరికితే క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది టెక్స్చర్ అనేది. సో నాకైతే ఇక్కడ టోన్ మిల్కే దొరికింది, సో నేను అదే యూజ్ చేస్తున్నాను. సో 5 to 6 టేబుల్ స్పూన్స్ సేమియాకైతే 1/2 లీటర్ కరెక్ట్గా సరిపోతుందండి పాలు. సో వాటిని హై ఫ్లేమ్లో పెట్టేసి పాలను మరిగిస్తూ చుట్టూ ఎక్కడెక్కడ మీగడ అనేది మనకి బాణీకి అంటుకోకుండా కలుపుతూ వాటిని మరిగించుకోవాలి. సేమియా అనేది దాంట్లో 70 to 80% అయితే బాయిల్ అవ్వాలండి. మనం ఇలా చేతితో తీసి చూసినప్పుడు అది అనేది బ్రేక్ అవ్వాలి. సో సేమియా అనేది బ్రేక్ అవ్వాలి. సో అంతవరకు కుక్ చేస్తూ ఉండాలి. ఎక్కడ అనేది బాండికి అయితే అంటుకోకుండా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి, లేదంటే కింద అడగంటిపోతుంది. సో నేనైతే ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వరకు అయితే షుగర్ యూజ్ చేస్తున్నాను. స్మాల్ కప్ వరకు అయితే షుగర్ యూజ్ చేస్తున్నాను. మీకు షుగర్ అయితే వద్దనుకుంటే దాంట్లో మీరు వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు అండి. కండెన్స్డ్ మిల్క్ కానీ ఇంకా లేకుంటే మిల్క్ పౌడర్ విత్ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే మిల్క్ పౌడర్ లేదు, ఇంకా వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అయితే లేదండి, అవైలబుల్ లేదు. సో దానికైతే నేను మీకు షుగర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను. కొంచెం యాడ్ చేశాక బంద్ చేసేసి దాంట్లో వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాక ఇలా మౌల్లోకి పోసేయడమే. ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా, మామూలుగా దొరుకుతూ ఉంటాయి డీమార్ట్లో కానీ ఆన్లైన్లో కానీ. సో అలా మౌల్స్ తీసుకొని దాంట్లో అయితే వేసేసాను. సో ఇలా అన్నీ వేసేసుకొనేసి దీంట్లో అయితే అన్నీ వేసేసుకొని మనమైతే ఒక 8 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలండి. మినిమం 8 hours అయితే ఉంచుకోవాలి. సో చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే మార్నింగ్ టైంలో ఈ రెసిపీ కనుక చేస్తే పిల్లల్ని ఆపడం అయితే మనతో అయితే అవ్వదండి. సో దానికోసం అయితే నేను ఎక్కువగా నైటే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నైట్ ప్రిపేర్ చేస్తే వాళ్ళకి మార్నింగ్ వరకు రెడీ అయిపోతుంది. సో వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించదు నాకు. సో నేను ఎక్కువగా ఇలాంటి ఐస్ క్రీమ్ రెసిపీస్, కూల్ రెసిపీస్ అన్నీ కూడా ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఇలా మొత్తం మౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక 8 hours డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో నేనైతే నైట్ ప్రిపేర్ చేశాక మార్నింగ్ వరకు అయితే ఇలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.